11వ డివిజన్ను ఆదర్శంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని 11వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా సింహం గుర్తుపై పోటీ చేస్తున్న పాలకూరి సుమలత సంతోష్ తెలిపారు. డివిజన్ అభివృద్ధి కోసం తనను గెలిపించాలని కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా సింహం గుర్తుపై పోటీ చేస్తున్న పాలకూరి సుమలత సంతోష్ బుధవారం మామిళ్లగూడెంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలతో పాటు డివిజన్ అభివృద్ధి కోసమే రాజకీయాలలోకి రావడం జరిగిందని, 11వ డివిజన్లో నెలకొన్న సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని, తనను గెలిపిస్తే డివిజన్ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాలకూరి నాగరాజు, పద్మ, పజ్జూరి శేఖర్, పజ్జూరి ప్రదీప్, దండంపల్లి అనిల్, వెంకట్రెడ్డి, పాలకూరి కృష్ణయ్య, పనస దేవేందర్, శివనేని అంజయ్య, బళ్ళు, ఆసిఫ్, నరేష్, నగేష్, పరమేష్, సురేష్, సాయి, హసీనా, పద్మ, ధనమ్మ, ఇందిరమ్మ, మల్లమ్మ, అనిత, జ్యోతి, గోపి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. అదే ఇద్దరు బిడ్డలే చాలా సేవలు చేసి మీరు వినే ఉండొచ్చు. చాలా మంచి పనులు చేశారు. ఇక్కడ మట్టిగా కొట్టించి పడేస్తారు రోడ్లకి డౌన్ ఉన్నాయిగా మట్టి పరిస్థితి ఇబ్బంది అవుతుంది చెప్పి 2 months బ్యాకే పోయించాము. అందరికీ నమస్కారం. నా పేరు పాలకూరి సుమలత సంతోష్ కుమార్. మా గుర్తు వచ్చేసి సింహం గుర్తు. అందరూ మా సేవలను గమనించి 11వ డివిజన్ వాళ్ళు మాకు సింహం గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుతున్నాను. 11వ డివిజన్ ప్రజలందరికీ నమస్కారం. నేను చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు నేను ఏ కార్పొరేటర్ పదవి లేకున్నా ప్రజలకు సేవ చేసుకుంటూ ముందుకు వెళ్ళాను. నన్ను ఒకసారి ఓటేసి ఆశీర్వదించి నా సేవలను మీకు ఎప్పుడు ఉపయోగించుకుని చూడాలని కోరుతున్నాను. మేము ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుమలత సంతోష్ మాకు సింహం గుర్తుపై ఓటేసి గెలిపాలని కోరుతున్నాం.